పూలే ప్రజాభవన్లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నీటి పారుదల కృష్ణా వాటర్ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే కృష్ణా జలాల పంపకాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నీటి పంపకాలు నీటి పారుదల అంశాలపై శాసనసభ మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రేపు నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రెడ్డిక పూలే ప్రజాభవన్లో ఈ రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నీటిపారుదల శాఖకు సంబంధించిన పూర్తి వివరాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మీటింగ్ నిర్వహించబోతున్నారు. అందరూ అక్కడికి చేరుకున్నారా? ఈ మీటింగ్ ఎగ్జాక్ట్ గా 6 కి స్టార్ట్ అవబోతుందా? మరికొద్దిసేపట్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో పవర్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పవర్ ప్రజెంటేషన్కు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 64 మంది, అట్లనే ఎమ్మెల్సీలు మొత్తం కూడా ఈ పవర్ ప్రజెంటేషన్కు హాజరవుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర నీటిపారుదల శాఖకు సంబంధించి దాని మీద పవర్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అట్లనే కేఆర్ఎంబి అంటే కృష్ణా జలాలకు సంబంధించిన అంశం కూడా అందులో ప్రస్తావించబోతున్నారు. ఎందుకంటే నీటిపారుదల శాఖలో అవకతవకలు జరిగాయి, 10 ఏళ్ల కాలంలో భారీగా అక్రమాలు జరిగాయి అనేది ప్రధానంగా రేపు అసెంబ్లీలో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకుంటున్నాం, 2 శ్వేతపత్రాలు ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా విడుదల చేశారు. అందులో కూడా అనేక అప్పులు అక్రమాల రూపంలో పేరుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా కేఆర్ఎంబి, రాష్ట్ర కృష్ణా జలాలపైనే, అట్లనే నీటిపారుదల శాఖ, ఈ 2 అంశాలపైన చర్చ పవర్ ప్రజెంటేషన్ రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా రేపు అసెంబ్లీలో ఏ విధంగా తిప్పికొట్టాలి, అట్లనే బయట కూడా ఏ విధంగా మాట్లాడాలి అనే దాని మీద కూడా ప్రధానంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో పూలే ప్రజాభవన్కు ఎమ్మెల్యేలందరూ ఎమ్మెల్సీలు అందరూ కూడా రాబోతున్నారు. పవర్ ప్రజెంటేషన్ వినబోతున్నారు. కృష్ణా జలాల్లో ఎక్కడ అవినీతి ఎక్కడ తప్పిదం జరిగింది, కృష్ణా జలాలు ఎవరు వాడుకుంటున్నారు, తెలంగాణ వాటా ఎంత, రాయలసీమ ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అనేది ఇప్పుడు ఒక పవర్ ప్రజెంటేషన్లో చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతుంది. కృష్ణా జలాలు 2 పార్టీల మధ్య అగ్గిరాజేసిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పట్టాయని ఒకవైపు బీఆర్ఎస్ చెప్తుంది. ఆ కేఆర్ఎంబి కృష్ణా జలాలకు సంబంధించిన అంశంలోనే కేసీఆర్ రేపు నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. కృష్ణా జలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పెడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంకి సంబంధించి. కాబట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, కిసాన్ మోర్చాలు కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలి, కేసీఆర్ దిష్టిబొమ్మలు తగలబెట్టాలి అంటూ కూడా ఒకవైపు కిసాన్ కాంగ్రెస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. కేసీఆర్ అంతా కూడా గత 10 ఏళ్ల కాలంలో జగన్కు కమిషన్ల కక్కుర్తిపడి జగన్కు కృష్ణా జలాలు తాకట్టు పెట్టారనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కొన్ని సాక్ష్యాలు కూడా సోషల్ మీడియాలో అసెంబ్లీలో జగన్ మాట్లాడినటువంటి వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. రాయలసీమ ఆయకట్టుకు మొత్తం ప్రశ్నార్థకంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఎక్కడ కూడా చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంది. కేసీఆర్ కల్పించుకొని పెద్ద మనసుతో రాయలసీమ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అంటూ కూడా జగన్ మాట్లాడినటువంటి మాటలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది జగన్కి కేసీఆర్ మధ్యలో ఉన్న ఒప్పందం అనేది కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ వెంకట్, అయితే గత కొంతకాలంగా కూడా ఈ నీటిపారుదల శాఖకు సంబంధించి నీటి కేటాయింపులపై కూడా ప్రతి సవాళ్ళు అయితే ఎదురవుతున్న పరిస్థితి ఉంది, అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ నుంచి. సో రేపు అసెంబ్లీ సాక్షిగా అయితే శ్వేతపత్రం, నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయడము, దానిపై చర్చ జరగడం కూడా కన్ఫర్మ్ గా అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ తరఫు నుంచి ఎవరెవరు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి, వారు ఏ విధంగా సిద్ధమవుతున్నారు? కేఆర్ఎంబికి సంబంధించి గతంలోనే ఒప్పందాలు జరిగాయి, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఒప్పందాలు జరిగాయి అనేది స్పష్టంగా. ఎందుకంటే గతంలో కొన్ని కమిటీలు కూడా వేసింది కేంద్ర ప్రభుత్వం, రీసెంట్గా కూడా ట్రిబ్యునల్ కమిటీ కూడా వేసింది కృష్ణా జలాలకు సంబంధించి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి దీని మీద చర్చించుకోవాలి. తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఆ 2 ప్రాజెక్టులు తీసుకుంటుందా లేదా అనేది తర్వాత అంశం. కానీ కృష్ణా ట్రిబ్యునల్ బోర్డుకు
అప్పజెప్పక ముందే కేసీఆర్ కృష్ణా జలాలను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టినట్టు కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువైపు కేటీఆర్ హరీష్ రావు మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇటువైపు కూడా రేపు శ్వేతపత్రం ఎన్ని కోట్ల అప్పులు జరిగాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత అవకతవకలు జరిగింది నీటిపారుదల శాఖలో అనేది అయితే కొంత ఆసక్తిగా ఉన్నప్పటికీ ఇప్పటికే 2 శ్వేతపత్రాలు విడుదల చేశారు కాబట్టి అందులో భారీ అవినీతి చోటు చేసుకున్నది కూడా బయట పెట్టినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు రేపు ప్రకటించబోయే శ్వేతపత్రంలో కూడా అదే తంతు కొనసాగుతుందనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశాలన్నింటిపైన రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ కూడా ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం కూడా అందరూ వచ్చి పవర్ ప్రజెంటేషన్లో కూర్చోబోతున్నారు. పవర్ ప్రజెంటేషన్లో కృష్ణా జలాల బోర్డుకు సంబంధించి ఏ వాటా ఎక్కడెక్కడ పోయింది, ఎప్పుడంటే ప్రగతి భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ ఇద్దరు కలుసుకున్నప్పుడే కృష్ణా జలాల వాటా మధ్యలో ఒప్పందం కుదిరింది అనేది స్పష్టంగా కాంగ్రెస్ నేతలు బయట పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం రేపు అసెంబ్లీలో ప్రకటించబోయే శ్వేతపత్రం పైన, కృష్ణా జలాల పైన, అట్లనే బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలందరూ కూడా దానికి సన్నద్ధం కావాలని ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. రేపు కేసీఆర్ నిర్వహించబోయే బహిరంగ సభకు కూడా వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కిసాన్ నిరసనలు తెలిపేందుకు కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరి కృష్ణా జలాల అంశంలో ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, మరి ఏ విధంగా కృష్ణా జలాల బోర్డు సమస్య తీరుతుంది అనేది అయితే కొంత రాష్ట్రంలో ఆసక్తిగా ఉంది అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.